జై హనుమాన్. ఆంజనేయ స్వామి సింధూర ప్రియుడు. అలాగే ఆంజనేయ స్వామి భక్తులందరూ నుదుటిన సింధూరాన్ని ధరించడం మనం గమనిస్తూ ఉంటాం. ఆలయాల్లో కూడా అభిషేక అనంతరం సింధూర సేవ చేస్తారు. ఎందుకు ఇలా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అయోధ్య నగరిలో హనుమంతుల వారు సీతాదేవిని నుదుటిన సింధూరం ధరించడాన్ని గమనిస్తారు. అప్పుడు ఆంజనేయ స్వామి అడుగుతారు, అమ్మా ఎందుకు ఇలా సింధూరం ధరిస్తున్నారు అని. అప్పుడు సీతామాత చెప్తుంది, మీ స్వామికి ఆయుష్ పెరుగుతుంది ఆంజనేయ అని చెప్తుంది. ఆంజనేయ స్వామి వారికి భలే సంతోషం వేస్తుంది. వెమ్మటే వెళ్ళి ఆంజనేయ స్వామి సింధూరంలో పొర్లుతారనమాట. బయటికి రాగానే ఆ సింధూరం పొడిగా ఉండటం వల్ల తన శరీరం నుంచి పడిపోవటం గమనిస్తారు. మళ్ళీ వెళ్ళి నూనెలో మునిగి మళ్ళీ తర్వాత సింధూరంలో మునుగుతారు. ఇలా చేయటం రాముల వారు గమనిస్తారు. ఆంజనేయ స్వామి భక్తికి ఎంతో సంతోషపడతారు. అప్పుడు రాముల వారు చెప్తారు, హనుమ ఎవరైతే మంగళవారం నాడు ఈ సింధూర సేవ చేస్తారో వాళ్ళని నేను అనుగ్రహిస్తాను అని చెప్తారనమాట. ఇలా సింధూర సేవ ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరంగా మారింది. సింధూర సేవ అనేది భక్తితో కూడిన, ప్రేమతో కూడిన ఒక అద్భుతమైన సేవ. జై హనుమాన్.